మరకతాంబిక. మధుర మీనాక్షి అమ్మవారు పచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు? అమ్మవారి రూపం వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. దక్షిణాది ఆధ్యాత్మిక గర్వంగా మధురై రాణిగా కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారిని మనం దర్శించుకున్నప్పుడు మన మనస్సును మొట్టమొదటిగా ఆకట్టుకున్నది ఆమె అందమైన పచ్చని దివ్యమంగళ స్వరూపం. జగద్రక్షురాలైన ఆ అఖిలాండేశ్వరి ఎందుకు పచ్చ రంగులో అంటే మరకత రూపంలో దర్శనమిస్తుంది? దీని వెనుక ఉన్న 5 ముఖ్య కారణాలను తెలుసుకుందాం. మొదటిది మరకత శిల మహిమ. మరకతాంబిక మధుర మీనాక్షి అమ్మవారి మూల విరాట్ విగ్రహం మరకత శిలతో నిర్మితమైందని ఆధ్యాత్మికమైన నమ్మకం. నవరత్నాలలో అత్యంత విశిష్టమైన మరకతం ప్రకృతి సిద్ధంగానే పచ్చరంగును కలిగి ఉంటుంది. అందుకే అమ్మవారికి మరకతవల్లి, మరకతాంబిక అనే పవిత్ర నామాలు కూడా ఉన్నాయి. రెండవది పచ్చరంగు అనగానే వృద్ధి, శాంతి మరియు సమృద్ధికి సంకేతం. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారు తన భక్తుల దారిద్ర్యాన్ని తొలగించి వారి జీవితాల్లో సంపదను, మనశ్శాంతిని, వ్యవసాయ సమృద్ధిని ప్రసాదిస్తుంది. ప్రకృతి స్వరూపిణి అయిన ఆమె పచ్చని వర్ణం ప్రపంచాన్ని సుభిక్షం చేసే ఆమె కరుణకు ప్రతీక. మూడవది పురాణాల ప్రకారం మధుర మీనాక్షి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు స్వయాన సోదరి. మహావిష్ణువు దివ్యవర్ణం కారుమేఘ శ్యామలం అంటే పచ్చ లేదా నీలం. తన అన్నయ్య దైవిక వర్ణాన్ని తాను ధరించి మధురైలో నారాయణిగా కొలువై ఉందని భావించడానికే ఈ పచ్చని రూపం. నాలుగవది జ్యోతిష శాస్త్రం ప్రకారం పచ్చరంగు బుధగ్రహానికి సంబంధించింది. బుధగ్రహం బుద్ధి, విద్య, వాక్చాతుర్యం మరియు కళలకు అధిపతి. మధురైని పాలించే మీనాక్షి అమ్మవారు సకల కళల నిలయం, జ్ఞానస్వరూపిణి. ఆమెను పూజించడం వల్ల విద్యలో, బుద్ధి కుశలతలో రాణించవచ్చని నమ్మకం. ఐదవది రాజశ్యామల తత్వం అంటే మాతంగిదేవి. ఆధ్యాత్మిక తత్వంలో పరాశక్తి యొక్క 10 మహావిద్యల రూపాలలో ఒకటైన మాతంగి అంటే రాజశ్యామల. దేవికి సంబంధించిన రంగు పచ్చ. శ్యామల అంటే గాఢమైన పచ్చ రంగు అని అర్థం. సంగీతం, కళలు, వాక్పటిమకు అధిదేవత అయిన ఈ రాజశ్యామలాదేవియే మధురైలో మీనాక్షిగా రాజ్యమేలుతోంది. మీనాక్షి అమ్మవారి పచ్చని రూపం కేవలం అందం మాత్రమే కాదు, అది మన మనస్సుకు శాంతిని, జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని అందించే ఒక దైవిక సంకేతం. మరకత రూపే నమోస్తుతే, మధురై రాణికి జయజయలు. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.